ఈ రకంగా అక్రమంగా అన్యాయంగా దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇందుగా మిమ్మల్ని ప్రజలు గెలిపించింది. సరే సారీ, ప్రజలు గెలిపించలేదు, ఈవీఎంలు మరి ఉంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు నన్ను కూడా అనొచ్చు, నువ్వు కూడా ఎంపీ కింద ఈవీఎంల ద్వారానే గెలిచావు కదా. మేము అప్పుడు ఎన్డీఏలో లేము, మాది ఒక న్యూట్రల్ పార్టీ. మీరు ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికలు, హర్యానా ఎన్నికలు, అక్కడ ధర్నాలు జరుగుతున్నాయి మహారాష్ట్రలో. ఈవీఎంలు ఉంటే బాయ్కాట్ చేయండి అని. మీరు డైరెక్ట్గా నేను ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒకవేళ మీలో ఏమన్నా ఒక చీము నెత్రు ఇలాంటివి ఏమన్నా ఉంటే రాజీనామా చేసి డైరెక్ట్గా పేపర్ బ్యాలెట్ దాంట్లో పోటీకి రండి, నేను సిద్ధంగా ఉన్నాం. పేపర్ బ్యాలెట్లో పోటీకి రండి. అంతే తప్పితే ఈవీఎంను అడ్డు పెట్టుకుని అందరికీ తెలిసిపోయింది, చిన్న పిల్లోడిని అడిగినా కూడా ఈవీఎం అంటే స్కామ్ అంటున్నారు. మళ్ళీ ఏదో చోటా మోటా నాయకులతో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి వాళ్ళు చెప్తున్నారు నేను తీసుకొచ్చి ఒక్కొక్కరిని చైర్మన్లు చేశాను. వాళ్ళు నన్ను అడుగుతున్నారు కార్పొరేటర్ అట. నేను చైర్మన్లు చేశాను, బోల్డ్ మంది స్టేట్ డైరెక్టర్లు వేసాము. అసలు అవినీతి అనేది ఆ మరక అనేదే లేదు. ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పొద్దున్న లెగిస్తే డెవలప్మెంట్ 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 అనే ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నాం. గతంలో ఆ రకమైన కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేశారు. నేను డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళేమో కలెక్షన్ 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 అనే ఎజెండాతో వీళ్ళు వెళ్తున్నారు. ఇది ఒక్కటే నేను చెప్పిన 3-4 అంశాలు చెప్పాను. ఇవి కాకుండా టౌన్ ప్లానింగ్, ఎక్కడైనా ఏ బిల్డింగ్లో అయినా కడతా ఉంటే ఆ బిల్డింగుల దగ్గరికి డైరెక్ట్గా ఆఫీసర్లను పంపించేసి ఆఫీసర్ల ద్వారా కలెక్షన్ చేస్తున్నారు. అయ్యా మున్సిపల్ కమిషనర్ గారు, ఇవన్నీ మీరు కూడా రాజమండ్రి వచ్చి 3-4 నెలలు 5 నెలల పైన అయిపోయింది. ఇప్పుడైనా గ్రిప్ తెచ్చుకోండి. ఆఫీసుల్లో ఏ రకంగా అక్రమంగా అన్యాయంగా వసూళ్ల కార్యక్రమం జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి తెలుసుకోండి. ఇది కాకుండా ఇంకొకటి కూడా చెప్తున్నా, ఏదైతే డంప్ యార్డ్ దగ్గర, ఆ డంప్ యార్డ్ దగ్గర కాంట్రాక్టర్ని మనం చెప్తా ఉన్నారు 2 కోట్ల రూపాయలు అడిగాడంట, లేకపోతే నీ కాంట్రాక్ట్ రద్దు చేస్తామని. మరి ఈ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటేమో ఈ లోకల్ చిల్లర, ఇవన్నీ ఇంకా చిల్లరేషాలు అన్నమాట. అక్కడేమో పైన మరి సాక్షాత్తు ఎస్సీల పైన బీసీల పైన వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతినే విధంగా పైన గవర్నమెంట్లో చేస్తూ ఉన్నారు. అసలు ఏం తప్పు చేశారండి నాకు అర్థం కాలే. ఒక సామాజిక కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా వెళ్తే మీ నాయకులు, మీ క్యాబినెట్, మీ సహచర మంత్రులతో 2 సార్లు 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టిస్తారా? ఆ ప్రెస్ మీట్లు ఏంటి? తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి అని చెప్పేసి అలా చేయిస్తారా? మరి ఖమ్మా గ్లోబల్ సమ్మిట్ జరిగింది కదా, మరి పార్టీలు అన్ని పార్టీల వాళ్ళు వచ్చి కూర్చుని, మీ పార్టీల వాళ్ళు ఉన్నారు, వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు, అందరూ కూర్చుని మాట్లాడుకున్నారు కదా. మరి అప్పుడేమైంది? ఇప్పుడు మా పార్టీలోనే గతంలో ఎంపీలు ఉండేవారు. ఇప్పుడు గతంలో లావు కృష్ణ ఎంపీ ఉండేవాడు. ఈయన గల్లా జయదేవ్తోనూ అదేవిధంగా రామ్మోహన్ నాయుడుతోనూ వీళ్ళందరితోనూ కలిసి తిరిగేవారు మా పార్టీలోనే. మరి అప్పుడు మీకు కనిపించలేదా? అంటే మీ సామాజిక వర్గము అనే ఇదా ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసరికి, బీసీల దగ్గరికి వచ్చేసరికి అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారా? ఒక్కసారి మొత్తం బీసీ లోకమంతా కూడా ఒక్కసారి మేల్కొనండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఏ రకమైన గౌరవం ఇచ్చేవారు. ఇక్కడ లోకల్గానే చూడండి. ఇప్పుడు ఆయన బొడ్డు అతనికేమో తీసుకొచ్చి రుడా చైర్మన్ వేశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, రాజానగరం ఎమ్మెల్యే వెంకటేష్ గారికి ఏమో క్యాబినెట్ హోదా చైర్మన్ వేశారు. మళ్ళీ బీసీల దగ్గరికి వచ్చేసరికి డైరెక్టర్లు. అది మీరు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు డైరెక్టర్లు ఎందుకు తీసుకోవాలా?
నేను మామూలుగా అందరికీ ఇంకో నువ్వు డైరెక్టర్ తీసుకో అని గతంలో మేము వేసాం. ఈ రకమైన మీ సామాజిక వర్గం అంటే నెత్తిపై పెట్టుకుంటారా? బీసీలు అంటే అనగదొక్కే కార్యక్రమం చేస్తారా? ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.